నమస్తే వి డిజిటల్ న్యూస్ కి స్వాగతం నేను వేణి ముందుగా హెడ్లైన్స్ జిల్లా నూతన జేసీగా బాధ్యతలు స్వీకరించిన కె మయూర్ అశోక్ పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఉన్నతాధికారులు వివిధ విభాగాల అధికారులు మహిళల ఆత్మగౌరవం ముఖ్యమంత్రి జగనన్నతోనే సాధ్యం దక్షిణ నియోజకవర్గంలో 4వ విడత ఆసరా సంబరాల్లో ఎమ్మెల్యే వాసుపల్లి ఎమ్మెల్యే వాసుపల్లికి చెప్పిన రోడ్డుపైనే మురుగునీరు డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలంటూ సిఐటియు నాయకులు ఆధ్వర్యంలో నిరసన సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఇండియన్ క్రికెట్ టీం వేద పండితులచే వేదాశీర్వచనమిచ్చి స్వామివారి ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారిని ఇండియన్ క్రికెటర్ కులదీప్ యాదవ్ బృందం స్వామివారిని దర్శించుకుంది వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ శ్రీనివాసమూర్తి స్వాగతం పలికి ముందుగా కప్ప స్తంభం ఆలింగనం వేడా ప్రదక్షిణ స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులచే వేదాశీర్వచనమిచ్చి ఆలయ పర్యవేక్షణాధికారి పిల్లా శ్రీనివాస్ స్వామివారి ప్రసాదాలు అందజేశారు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా కె మయూర్ అశోక్ బాధ్యతలు స్వీకరించారు విజయనగరం జేసీగా పనిచేసిన ఆయన జిల్లాకు బదిలీపై వచ్చారు విజయనగరం నుంచి ప్రత్యేక వాహనంలో విశాఖపట్నం వచ్చిన ఆయన ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జునను ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ క్రమంలో పలు అంశాలపై చర్చించారు సుమారు గంట సేపు వివిధ అంశాలపై వారిద్దరూ చర్చించారు అనంతరం జాయింట్ కలెక్టర్ తన ఛాంబర్కు చేరుకుని ఉదయం 11:49 ఫైల్పై సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా పలువురు జిల్లా ఉన్నతాధికారులు వివిధ విభాగాల అధిపతులు జేసీని కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సమగ్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు సామాజిక విద్య సాంస్కృతిక న్యాయం కోసం శాసన కార్యనిర్వాహక న్యాయపరమైన విలువలు లక్ష్యాలను సమర్థించేందుకు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా పనిచేస్తుందని సంస్థ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు జాన్ జే శామ్యూల్ కిమ్ తెలిపారు విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సమాజంలో పేదలు సామాన్యులు వెనుకబడిన వర్గాల కోసం మైనార్టీలు సీనియర్ సిటిజన్లు మహిళలు పిల్లలు వికలాంగులు అన్ని కులాలకు అతీతంగా ఉచిత సేవ చేయడమే తమ లక్ష్యంగా చెప్పారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 6 నెలలుగా సమాజంలో ప్రజలకు ఎన్నో మంచి పనులు చేస్తూ పిల్లలకు సరైన విద్యను అందించడమే కాకుండా మానవ హక్కులు చట్టవిరుద్ధమైన కార్యకలాపాలపై అవగాహన కల్పించడం వారి లోపాలను పరిష్కరించడం వారికి ప్రభుత్వం నుండి కనీస సౌకర్యాలు కల్పించడం వంటి అనేక కార్యక్రమాలు చేస్తున్నామన్నారు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా సంస్థలో ఈరోజు దాదాపు 20 రాష్ట్రాల్లో మా సంస్థని ఎంతో బలప్రయోగం అంటే బలంగా పనిచేస్తున్నాము మా ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క సంస్థని నిర్మించిన ఉద్దేశం ఏంటంటే మన దేశంను మానవ హక్కుల రక్షణ కొరకై ఈ యొక్క సంస్థని ఉద్దేశించినాం ఈరోజు మానవ హక్కుల గురించి చాలామందికి తెలియలేదు అవగాహనే లేదు మానవ హక్కులు అంటే ఏమో అనుకుంటున్నారు కానీ మానవ హక్కుల గురించి ఎప్పుడైతే తెలుసుకుంటారో మానవ హక్కులు తెలుసుకున్నప్పుడే వారు ప్రతిదానికి పోరాడతారు ప్రతి విషయంలో వారికి న్యాయం దొరుకుతుంది అనేటువంటి అవగాహన ఉంటుంది కాబట్టి ఈరోజు మేము మరి ఆంధ్ర రాష్ట్రంలో సుమారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో తర్వాత మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో వార్డు స్థాయిల వరకు కూడా కమిటీలను ఏర్పాటు చేసినాం మేము చాలామంది మా సంస్థలో జాయిన్ అయ్యి మరి న్యాయం కొరకు పనిచేస్తున్నారు మరి ఈ యొక్క మరి అవినీతి వ్యవస్థ భారతదేశంలో మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా అవినీతి అనేది మరి నిర్మూలం కావాలనేది మరి మా యొక్క ఉద్దేశం కాబట్టి ఇంకా మరి మంచి మంచి కార్యక్రమాలను కూడా మేము ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం ప్రజల్లో మా సంస్థ మీద నమ్మకం రావాలి ఆ రీతిగా మేము పనిచేయాలని
మేము కోరుకుంటున్నాం అన్నమాట. దయచేసి మీరు అందరూ కూడా మాకు సహకరించండి. ఈరోజు నా యొక్క టార్గెట్ ఏంటంటే యువతరం. ఈరోజు డ్రగ్స్ భయంకరంగా ప్రతి ఒక్క చిన్న పిల్లవాడు 3rd స్టాండర్డ్ చదివే పిల్లవాడు కూడా డ్రగ్స్కి అడిక్ట్ అయిపోతున్నాడు అన్నమాట. ఈరోజు భయంకరమైన డ్రగ్స్ మన భారతదేశంలో వ్యాపిస్తూ ఉంది. టెర్రరిజంని ఈరోజు అరికట్టినారు. అంటే టెర్రరిజం లోపలికి రాకుండా దానికి బార్డర్లు వేసినారు. దానికి ఎంతో కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినారు. కానీ మన భారతదేశంలోకి డ్రగ్స్ని తీసుకొచ్చేసినారు. ఇప్పుడు డ్రగ్స్ మాత్రము టెర్రరిజం కంటే తీవ్రవాదుల కంటే కూడా భయంకరంగా వ్యాపించి మరి యువతరాన్ని తినేస్తూ ఉంది. జీవితాలు పాడైపోతున్నాయి, భవిష్యత్తు పాడైపోతున్నాయి. డ్రగ్స్ ద్వారా ఎన్ని క్రైమ్లు జరుగుతున్నాయి చెప్పండి, ఎన్ని క్రైమ్లు జరుగుతున్నాయి. ఒక గాంజా వేపించి ఎవరైనా ఒక రాజకీయ నాయకుడు పోయి వాడిని చంపేయరా అంటే చంపేస్తారు. అలాంటి పరిస్థితి. కాబట్టి యువతరము ఈరోజు ఈ డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి చాలా వరకు పాడైపోతున్నారు. విశాఖ జిల్లా పరిధిలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గ స్థానాన్ని ముస్లిం మైనార్టీలకు కేటాయించాలంటూ తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో 34 నియోజకవర్గాలు ఉండగా ఒక్క సీటును ముస్లిం మైనార్టీలకు కేటాయించకపోవడం వల్ల వారి గొంతు చట్టసభల్లో వినిపించడం లేదన్నారు. విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మైనార్టీ నాయకులంతా తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. పార్టీ ముస్లిం మైనార్టీ విభాగం నేత అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్, మాజీ కార్పొరేటర్లు మహమ్మద్ రఫీల్లో ఒకరికి టికెట్ ఇస్తే తామంతా గెలిపించుకుంటామన్నారు. అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లి తమ వంతు సహాయం చేస్తామని పల్లా హామీ ఇచ్చారు. ప్రభుత్వ పరంగా వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే సంక్షేమాలు ఉన్నాయో అవి అందట్లేదన్నటువంటి విషయం మీద కానీ ఈరోజు ఇక్కడ మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు ఒకటి డిమాండ్ చేస్తున్నారు. ఎక్కువ మంది ముస్లిం సోదరులు మరి వెళ్ళి ఏదైనా వేదనని వాళ్ళకున్నటువంటి సమస్యలు నివేదించుకోవాలన్నా మాట్లాడాలన్నా సరే మాకు కూడా నాయకత్వం కావాలి, కనుక మాకు సౌత్ సీటు కేటాయించాలి అని వారు చెప్పి ఒక సౌత్ అంటే 34 నియోజకవర్గంలో ఒక సీటు కేటాయించండి అనేది ముఖ్యంగా ప్రధానంగా డిమాండ్. ఒక సీట్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. వాళ్ళది న్యాయబద్ధమైనటువంటి డిమాండ్. ఖచ్చితంగా మైనారిటీస్కి పెద్దపీట వేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మేము తెలుగుదేశం పార్టీ హయాంలో అధికారం ఉన్నప్పుడు మేము కబ్రస్థాన్ కావచ్చు, మసీదులకి రెనోవేషన్ కోసం కావచ్చు, లేకపోతే ఈద్గాకు సంబంధించి కానీ మద్రాసాకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేసి పెట్టాం. ఈ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రోజు కూడా ఏ సంక్షేమ పథకాన్ని మా మైండ్కి ఇచ్చినట్టు మాకేం అనిపించట్లే. కనుక మేము ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అది మేము ఆది నాయకత్వం దృష్టికి తీసుకువెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మైనార్టీస్ కూడా 34 నియోజకవర్గాలు ఉన్నాయి, దాంట్లో ఒక మైనార్టీ కూడా కేటాయించండి అని మన ఆవేదన. ఎందుకంటే మాకు కూడా ఒక నాయకుడు లేడు. ఒక 30 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఇవ్వడం జరిగింది రెహమాన్ గారి. దాని తర్వాత మనకి నాయకత్వం అనేది మైనార్టీలకు లేదు. కాబట్టి మేము వచ్చే ఎలక్షన్లో మైనార్టీకి సీట్ కేటాయించాలని మేము ఈరోజు మన పల్లా శ్రీనివాసరావు గారు అధ్యక్షులు అతన్ని కోరడం జరిగింది. అతను కూడా మేము చక్కగా చెప్పడం జరిగింది. నేను పైన అది పంపించి మాట్లాడదాం అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే మైనార్టీలు 34 నియోజకవర్గాల్లో కూడా ఉన్నారు. ఒక్క సీట్ ఇక్కడ కేటాయిస్తే వాళ్ళందరూ కూడా ముస్లింలు ప్రతి ఒక్కరు మమ్మల్ని ఏంట్రా ఇంకా రెహమాన్ గారి తర్వాత ఎవరు లేరా ఏంటి అని ప్రతి మసీద్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మైనార్టీలు అడగడం జరుగుతుంది. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాస్పల్ గణేష్ కుమార్ అధ్యక్షతన టర్నల్ చౌల్ట్రీలో 4వ విడత ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. దక్షిణ నియోజకవర్గ వైసీపీ నేతలు, వైసీపీ నగర అధ్యక్షులు కోలా గురువులు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కొండ రాజు, కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్, జోనల్ కమిషనర్ల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు డ్వాక్రా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా వాజ్పేయి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే మహిళల అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కేవలం దక్షిణ నియోజకవర్గంలో ఉన్న 2678 గ్రూపులకు గాను 26,906 మంది సభ్యులకు 65,59,39,000 రూపాయలు అందజేశామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అక్క చెల్లెమలకు 6,900 కోట్లు 80 లక్షల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా అందజేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. ఇంత గొప్ప నాయకత్వం కలిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ 2024లో మీరంతా ఆశీస్సులు అందజేసి కుటిల కుతంత్ర రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలకు గట్టిగా గుణపాఠం చెప్పాలంటూ కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో
పార్టీ శ్రేణులు దిక్కులు పెక్కచెల్లేలా చేస్తున్న జై జగన్ నినాదాల మధ్య చెప్పిన మాట ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 4 విడతల్లో 26,000 కోట్ల రూపాయలు డ్వాక్రా అక్క చెల్లెమ్మలది రుణమాఫీ చేస్తానని చెప్పి మరి ఆ మాట కట్టుబడి ఈరోజు 6,900 కోట్ల రూపాయలు 4వ విడత రిలీజ్ చేసి సుమారు 8 లక్షల రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. అంటే 80 లక్షల డ్వాక్రా మహిళలు, అంటే 80 లక్షల కుటుంబాల్లో ఖాతాల్లో ఈరోజు అన్ఎన్కంబర్డ్ అమౌంట్స్ ఇంటూ దేర్ అకౌంట్స్. అంటే బ్యాంక్ రుణం ఉన్నా కానీ బ్యాంకర్లు ముట్టుకోవడానికి వీల్లేదు. ఈ డబ్బులు లబ్ధిదారులకే హక్కు. ఈరోజు జగనన్న ఆసరా ప్రోగ్రాం ద్వారా ఈరోజు డ్వాక్రా మహిళల రుణమాఫీ చేస్తానని ఇచ్చిన మాట ప్రకారం 4వ విడత కింద 6,394,83,00,000 జమ చేయడం జరిగింది 4వ విడత కింద. మరి ఓన్లీ దక్షిణ నియోజకవర్గంలోనే ఇంత జమ చేసినట్లయితే మరి వైజాగ్ మొత్తం మీద అలాగే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా మరి ఎంత జమ చేసి ఉంటారు. మరి మహిళలందరికీ కూడా ఇంత పెద్దపీట వేస్తున్న మరి జగనన్నకి మా వార్డు తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మన సిద్ధం ప్రోగ్రాంలో కూడా నిజంగా జగనన్న చెప్పిన మాటలన్నీ కూడా మమ్మల్ని ఎంతగానో ఈ ఎప్పుడెప్పుడు వస్తాయా ఎలక్షన్స్, మరి మేము ఆల్రెడీ సిద్ధమా అని చెప్పి కూడా మేము రెడీగా ఉన్నాము. అలాగే మా కార్యకర్తలందరూ అలాగే మా వార్డు ప్రజలందరూ కూడా మళ్ళీ జగనన్ననే గెలిపించుకుంటాం. మరి ఆయన వస్తేనే మా మహిళలందరూ కూడా ఈరోజు భర్తపై ఆధారపడకుండా మాకంటూ ఒక ఆసరా ఇస్తున్న మా జగనన్నని మళ్ళీ గెలిపించుకొని ఇదే కాకుండా మరొక 30 ఏళ్ళు ఆయననే గెలిపించుకుంటామని మాటిస్తూ నమస్కారం. 4వ విడత ఆసరా కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట ప్రకారం 4వ విడత కూడా, ఎందుకంటే ఎలక్షన్ దృష్టిలో ఉంచుకొని మళ్ళీ ఎక్కడైతే లేట్ అవుతుందని చెప్పి ముందుగానే ఆయన ఇచ్చిన మాట ప్రకారం కూడా 4వ విడత కూడా ఆసరా ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. మా సౌత్ నియోజకవర్గం అంతా కూడా మా ఎమ్మెల్యే వాసుపల్లి గారు చేతుల మీదుగా ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి పేద మహిళల అక్క చెల్లెలందరి అకౌంట్లో కూడా ఆయన బటన్ నొక్కగానే కులం మతం పార్టీలు చూడకుండా అతీతంగా కూడా ఈరోజు ప్రతి మహిళా అకౌంట్లో కూడా ఆసరా ఎంతైతే రుణమాఫీ ఉందో మాకైతే ప్రతి విడతకు కూడా నాకు 48,900 ఆసరా పడింది. అలాగే ప్రతి మహిళకు కూడా ఒక్కొక్క మహిళకైతే ₹1,00,000 కూడా రుణమాఫీ చేయడం జరిగింది. ఇంత మంచి అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రులు అందరూ మహిళల దృష్టిలో ఉన్నారు. మళ్ళీ ఆయన్నే ముఖ్యమంత్రి కోరుకుంటూ మహిళలందరూ ఎస్హెచ్ ఉమెన్స్ అందరూ కూడా మళ్ళీ ఆయన్నే ఎన్నుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. ఇంత ముఖ్యమంత్రి మాకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు శ్రీ కనకమహాలక్ష్మి తల్లి వెంకటరామ దేవల ఆయన ఎప్పుడు ఆరోగ్యాలతో ఉండి ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. పూనా మార్కెట్లో ఆయిల్ మిల్లు సందులో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలంటూ సిఐటియు నాయకులు ఎం సుబ్బారావు ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రోడ్లు, అండర్ గ్రౌండ్స్ డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉందన్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ స్వయంగా పరిశీలించి 6 మాసాలు అయినప్పటికీ అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేదన్నారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలంటూ వారంతా డిమాండ్ చేశారు. ప్రతిసారి సమస్యల పరిష్కారం కోసం అనేది మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనకి ఈ ఆయిల్ మిల్ సందులోని రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తిగా లీక్ అయిపోయి మానవ విసర్జాలు బయటకు వచ్చేసి విపరీతంగా దుర్గంధంతో వస్తుంది. దీని మీద విపరీతంగా దోమలు, ఈగలు, ముసిరి, కలరా, ప్లేగు అంటే మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు విపరీతంగా ప్రబలుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. దీని మీద ఎమ్మెల్యే గారికి వినతిపత్రం ఇచ్చి ఎమ్మెల్యే గారిని రప్పించి డైరెక్ట్గా అతను పరిశీలించి 6 మాసాలు అయినప్పటికీ ఎమ్మెల్యే గారు ఇంతవరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. ముఖ్యంగా శానిటరీ ఇన్స్పెక్టర్ గారికి చాలాసార్లు వినతిపత్రం ఇస్తే అతను హేళనగా మాట్లాడడం, ఒక నిర్లక్ష్య వైఖరిని చూపించడం తప్ప ఇంకే రకంగా చర్య తీసుకోలేదు. అతని పైన కానీ లేకపోతే ఇక్కడున్న పరిస్థితులపైన కానీ ఎన్నోసార్లు పై అధికారులు కానీ, జీవీఎంసీ గారు కానీ, కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారిని కూడా, మేయర్ గారిని కూడా మనం ఇవ్వటం జరిగింది. అయినప్పటికీ ఆ సదరు శానిటరీ ఇన్స్పెక్టర్ పైన చర్య తీసుకోలేదు. ఇక్కడ సమస్య కూడా పరిష్కారం కాలేదు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తుంటే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ జగన్మోహన్ రెడ్డి గారు డిక్లేర్ చేశారు. మరి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లోని రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఇంత అస్తవ్యస్తంగా ఉంటే ఇది ప్రభుత్వ పాలనకి అర్థం పడుతుంది. ఇటువంటి దారుణమైన పరిపాలన అనేది జరుగుతుందని మనకి ఇదే నిదర్శనం. ఎందుకంటే ఇది విశాఖపట్నం అనేది ఇప్పుడే కాదు, కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కూడా ఇది
కమర్షియల్ క్యాపిటల్. మరి అటువంటప్పుడు దీన్ని ఇంతవరకును పూర్తిగా ఆ నిర్లక్ష్య వైఖరి వహించడం, ముఖ్యంగా స్లమ్ ఏరియాల్లోనూ పూర్తిగా పట్టించుకోకపోవడం, ముఖ్యంగా ఎక్కడైతే ఎక్కువ మంది కార్మికులు ఉంటారో ఆ కార్మికులపైన నిర్లక్ష్య వైఖరి అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే రాబోయే ఎలక్షన్లో తప్పనిసరి కూడాను దీని మీద ప్రజలు బుద్ధి చెప్తారు. అంతేకాకుండా మా డిమాండ్ ఏంటంటే ఇమ్మీడియట్గా దీన్ని పరిష్కరించాలి. పరిష్కరించకపోతే దీని మీద ఉద్యమం అనేది పెరుగుతుంది. ఎందుకంటే పర్టికులర్గా ఎవరైతే అధికారులు ఉంటారో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వైఖరి వహించకూడదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం సెక్షన్ 166, 167 ప్రకారం అధికారులు కానీ సరిగ్గా పనిచేయకపోతే 2 సంవత్సరాలు జైల్లో పెట్టే ఆ రాజ్యాంగంలోనే ఉంది. అయినప్పటికీ దీని మీద చర్యలు తీసుకోకపోవడం అనేది అత్యంత అన్యాయకరమైన ప్రభుత్వం అనేది మీకు తెలియజేస్తున్నాం. 35వ వార్డులో ద్రోణరావు సత్యనారాయణ నగర్లో ఈరోజు రోడ్డు డ్రైనేజీలు పరిశీలిస్తే అత్యంత ఘోరంగా ఉన్నాయి. ఇదే విషయంపై అనేక సార్లు ఎమ్మెల్యే గారికి స్వయంగా తీసుకొచ్చి చూపించడం జరిగింది. అలాగే నగర మేయర్ గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చి 6 మాసాలు గడుస్తున్న సమస్య పరిష్కారం చేయకపోవడం అత్యంత దుర్మార్గం. ఈరోజు ఈ ప్రాంతంలో 1 నెల చెత్త పన్ను, ఇంటి పన్ను కట్టకపోతే కళాయిల కనెక్షన్ కట్ చేయడం, పింఛన్లు కట్ చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఈరోజు ఈ సమస్యపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు ఈ వీధి అత్యంత వాణిజ్య నగరం. ఈరోజు నగరానికి అత్యంత ఆదాయం తీసుకొస్తున్న పరిశ్రమ ఇక్కడ నడుస్తుంది. ఈరోజు సుమారు 1000 కోట్ల రూపాయలు టర్నోవర్ జరుగుతున్న 18% ట్యాక్స్ ఈ వీధి నుండి సుమారు లక్షల రూపాయల నెలకు వసూలు అవుతున్న ఈ వీధిపై ఇంత నిర్లక్ష్యం చూస్తున్నారంటే సామాన్య ప్రజానీకంపై ఈ ప్రభుత్వం ఎంత శ్రద్ధ పెడుతుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ నిరసన తెలియజేసినా సరే సమస్య పరిష్కారం కాలేదంటే ఈ ప్రాంత ప్రజలపైన, ఈ ప్రాంతంలో వ్యాపారస్తులు చేస్తున్న వ్యాపారస్తుల మీద, ఈ ప్రాంతంలో కార్మికుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి తెలుస్తుంది. స్వయంగా ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి పరిశీలించినా, చూపించినా సమస్య పరిష్కారం చేయడం అత్యంతం. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే వ్యవహారం ఎలా ఉన్నట్లయితే రాబోయే గుణపాఠం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది ఓట్లు కాదు, ఈరోజు ఈ సమస్యలు పరిష్కారం చేయాలి. ప్రజా దర్బారు పేరు చెప్పి నువ్వేవేవో చేస్తున్నావంటే ఎవరు నమ్మరు. ఈరోజు ఈ సమస్యలే ఉదాహరణ కాబట్టి నువ్వు రాబోయే రోజుల్లో ఈ సమస్యలు పరిష్కారం చేస్తావా, ఓట్లు అడగడానికి వస్తావా అని తేల్చుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగం సమకూర్చిన నిధులు, దాతలు అందించిన ఆర్థిక సహాయంతో ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్, జిల్లా రెవెన్యూ అధికారి కె మోహన్ కుమార్, ఆర్డీఓలు హుసేన్ సాహెబ్, భాస్కర్ రెడ్డి తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయ ఆధునీకరణ పనులు చేపడతామని, స్థానిక అధికారులు తెలిపిన వెంటనే 5 లక్షలు మంజూరు చేశామని గుర్తు చేశారు. జిల్లా యంత్రాంగం దాతలు అందజేసిన వివిధ రకాల నిధులతో కార్యాలయాన్ని సుందరంగా తీర్చిదిద్దామన్నారు. కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ రమణయ్య, ఇతర రెవెన్యూ అధికారులు, దాతలు తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరం గాజువాక ప్రాంతంలోని మురికివాడలో తమ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నట్లు సత్తివాడ యశోద సేవా ట్రస్ట్ చైర్మన్ ఎస్ ఈశ్వరరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించిన ఈ ట్రస్ట్ ఇక మీదట గాజువాక ప్రాంతంలో కూడా సేవలు అందించనుందని తెలిపారు. ఈ మేరకు పాత గాజువాకలోని తెదేపా కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావుని కలిసి సేవల వివరాలు తెలిపారు. పేదరిక నిర్మూలన, అక్షరాస్యత సాధన, బాల్య వివాహాలు అరికట్టడం, ఆర్థిక భారంతో ఉన్నత చదువులకు దూరమవుతున్న వారికి అండగా నిలబడ్డం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు సతీష్ కుమార్, మనోహర్, ప్రసాద్, శ్రీనివాసులు పాల్గొన్నారు. యశోద సేవా ట్రస్ట్ మీద చేస్తున్నాను, ఎందుకంటే మా అమ్మగారు పేరు మీద చేయడం జరుగుతుంది. గతంలో నేను కూడా ఒక అనాథ హాస్టల్లో పెరిగాను కాబట్టి నా ఏమేంటంటే నాలాగా ఎంతోమంది వెనకబడి ఉన్నారు. అటువంటి వాళ్ళ గురించి ఏంటంటే ఒక ఇది అంటే నాలాగా చాలామంది బాధపడుతూ రోడ్ల మీద తిరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నట్టు వాళ్ళకి ఏంటంటే నాకంటూ ఈరోజు ఒక ఎంప్లాయ్మెంట్ కలిగింది కదా, ఆ ఎంప్లాయ్మెంట్లో అందరికి కూడా సేవ చేద్దామని ఒక కార్యక్రమం. తల్లిదండ్రి లేని వాళ్ళు, ఊరి నుంచి పారిపోయి వచ్చేసిన వాళ్ళు, రోడ్డు మీద ప్లాట్ఫామ్ల మీద ఉన్నవాళ్ళు, బస్ స్టాండ్లలో, స్లమ్ ఏరియా మోస్ట్ అటువంటి వాళ్ళ గురించే ఇంపార్టెంట్ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నాం. సత్యవాడ యశోద సేవా ట్రస్ట్ అండి. ఈ సేవా ట్రస్ట్ తరఫున గతంలో విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి ఈ ఊర్లలో మొత్తం అంతా చాలా స్లమ్ ఏరియాల్లో సేవ చేయడం జరిగింది. ప్రస్తుతం మన విశాఖపట్నం గాజువాక స్లమ్ ఏరియాలు కానీ,
వాటర్ పరిసరాలు కానీ ఇవి మొత్తం పరిశీలించి అందరికీ కూడా ఈ సేవా కార్యక్రమం కొనసాగించాలని కోరుతున్నాం. పేద పిల్లలకు కానీ చదవలేని విద్యార్థులకు కానీ ఈ సేవ కొనసాగించడం జరుగుతుంది సార్. ఈ రోజుతో మొదలు స్టార్టింగ్ హైదరాబాద్ సార్. హైదరాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత విజయవాడ, రాజమండ్రి బాగా స్లమ్ ఏరియాలో ఈ సేవ కొనసాగించడం జరిగింది సార్. ఇప్పటివరకు ప్రస్తుతం ఇక్కడ విశాఖపట్నంలో కొనసాగిస్తుంది సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లా నూతన జేసీగా బాధ్యతలు స్వీకరించిన కె మయూర్ అశోక్. పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా ఉన్నతాధికారులు, వివిధ విభాగాల అధికారులు. మహిళల ఆత్మగౌరవం ముఖ్యమంత్రి జగనన్నతోనే సాధ్యం. దక్షిణ నియోజకవర్గంలో 4వ విడత ఆసరా సంబరాల్లో ఎమ్మెల్యే వాసుపల్లి. ఎమ్మెల్యే వాసుపల్లికి చెప్పిన రోడ్డుపైనే మురుగునీరు. డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచాలంటూ సిఐటియు నాయకులు ఆధ్వర్యంలో నిరసన. సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఇండియన్ క్రికెట్ టీం. వేద పండితులచే వేదాశీర్వచనమిచ్చి స్వామివారి ప్రసాదాలు అందజేసిన ఆలయ అధికారులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.